ఈరోజు ఫామ్కి వచ్చేటప్పటికి కోతులు మామూలుగా చేయలేదండి. ప్రతి చెట్టుని ఇరిచేసి పడేసాయన్నమాట. ఆ పనిలో ప్రాసెస్గానే పైకి కడుతున్నారు. పారిజాత చెట్టు ఉంటుంది కదా, చాలా లాంగ్ 7 feet హైట్ అయిపోయింది. దాన్ని కూడా మొత్తానికి తొక్కిపడేసాయి. ఓకే, ఆల్మోస్ట్ కొంచెం హైట్ ఉన్న ప్రతి చెట్టుని కూడా టచ్ చేసి మొత్తం ఇరిచేసాయి. నేను ఒక్కసారి చూపిస్తాను. ప్రతి చెట్టు వెనకాల అరటి చెట్లు కూడా అంతే. బై ద వే, వెల్కమ్ టు జ్యోతి కానుకొల్లు. ఇది ఒక షో ప్లాంట్ కదా, ఎంత హైట్, ఆల్మోస్ట్ 5 feet హైట్ ఉండేది. ఆ ప్రతి కొమ్మని కూడా కిందకి పడుకోబెట్టేసాయి అన్నమాట. అలాగా వాటికి నచ్చలేదేమో అంతే. ఓకే, ఇవి దీని నిండా, చెట్టు నిండా పూలు ఉండేవి. నాకు తెలిసి ఆకలి వేసి తినేస్తున్నట్టున్నాయి. చిన్న చిన్న కోతి పిల్లలు అయితే పువ్వులు కూడా వదలట్లేదు, పువ్వులు కూడా తినేస్తున్నాయి. ఇది మొన్న ట్రూనింగ్ చేసినట్టున్నారు. దానిమ్మ చెట్టు చక్కగా చిగురు వస్తుంది. ఈ గుబురుగా ఉన్న ఈ చెట్లు మాత్రం వదిలేసినట్టున్నాయి. ఇటు పక్కన ఏం డ్యామేజ్ కాలేదు. అరటి చెట్లు చూపిస్తాను, అటువైపు ఉన్నాయి, మరీ ఘోరంగా తొక్కేసాయి. దగ్గరలో రిసార్ట్స్ పడుతున్నాయండి. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న మామిడి తోటల వాళ్ళు సరిహద్దులో అంతకుముందు కంచి ఉండేది. నేను చూపిస్తాను దూరం నుంచి. ఆ కంచెలు తీసేసి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. మొన్న వచ్చినప్పుడు మాకు తెలిసిన అతను ఒక ఆయన వచ్చి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు మామూలుగా రిసార్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. సో త్వరలో మొత్తం అంతా ఇటంతా కూడా మామిడి తోటలు, రిసార్ట్స్. ఆల్రెడీ సామ్రాజ్య అని రిసార్ట్ ఒకటి వచ్చే దారిలో ఉంది. 1-2 ఫంక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు, ఈవెంట్స్ అవన్నీ కూడా. మన దగ్గరలో కూడా ఇంకొకటి ఉంది. ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోలోనే దూరంగా నుంచి చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మామిడి చెట్టును వెనకాల అరటి చెట్టు ఉన్నాయి కదా, అక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ సీతాఫల చెట్టు కూడా కొమ్మలు మొత్తం ఇరిచేసాయి. అఖిల్ హాయ్ చెప్పు. అఖిల్ సే హాయ్. ఇప్పుడు వరకు మ్యాక్సిమం ఎక్కడ ఏ వీడియోలో కనిపించలేదు మా అబ్బాయి. అరటి చెట్లు చూడండి ఎంత తొక్కేసాయో. ఇక్కడ అరటి పళ్ళు తినాలంటే కూడా గెలలు తెచ్చి మనం కట్టుకోవాల్సిందే నాకు తెలిసి. ఓకే, ఉండటానికి చాలా రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. పళ్ళు రాకుండానే కోతులు ఇంత దాడి చేస్తుంటే రేపొద్దున్న పళ్ళు వచ్చాక ఇంకెంత దాడి చేస్తాయో. హోప్ ఫర్ ద బెస్ట్. మనం వాళ్ళ దారిలోకి రాలేదు, అలాగే అవి కూడా ఆలోచిస్తాయి కదా.
ఇక్కడ కొన్ని షో ప్లాంట్స్ పెట్టాము ఈ కంటైనర్ ముందు. మీ అందరికీ తెలుసు కదా, కంటైనర్ ఒక 2 రూమ్స్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. అస్సలు వాడట్లేదు. అంతకుముందు అయితే కొంచెం కుకింగ్ అవి ఇది చేసేవాళ్ళం, కొంచెం బిజీ అయిపోయామని చెప్పాను కదా, సో కుకింగ్ అది చేయట్లేదు. అది మా ఫేవరెట్ ఉయ్యాల. ఆఫ్టర్ 4-5 డేస్ ఈరోజేనండి సూర్యుడిని చూడటం. ఈరోజు మార్నింగ్ సన్ రైజు, ఇప్పుడేమో సన్సెట్. కొంచెం ఆగితే సన్సెట్ కూడా అయిపోద్ది. కొంచెం తొందరగా వచ్చేసాం, అందుకని ఇంట్లో 4 o'clockకే బయలుదేరిపోయాం. 6 కల్లా చీకటి పడిపోద్ది. ఈ మామిడి చెట్ల మధ్యన ఇంకా చీకటి కనిపిస్తుంది. నేను దూరం నుంచి చూపిస్తాను ఒక్కసారి రిసార్ట్ని, మీరు చూద్దరు. కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారట. లోపల ఆల్రెడీ చాలా చెట్లు తోటలాగా ఉండేది. నేను దూరం నుంచి ముందు వీడియోలో నేను ఆ దారిలో వెళ్ళి షూట్ చేశాను. చెట్లు వాళ్ళవన్నీ కూడా లాస్ట్ సమ్మర్లో పళ్ళు ఉన్నాయి కదా, ఆ టైంలో అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఆ దూరంగా కనబడుతుంది కదా, అదే. అంతకుముందు ఆ దారంతా ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఆ కాంపౌండ్ వాల్ ఉన్నంతా కూడా మొత్తం మామిడి చెట్లు ఉండేవి. సరిహద్దు కింద ఫెన్స్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు చెట్లని తీసేసి మొత్తం చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా తోటలే. అక్కడ ఒకటి, ఇక్కడ ఈ తోట వాళ్ళు ఇక్కడ ఫెన్స్ చేసుకున్నారు. అది కొన్ని ఫెన్సింగ్ కనబడుతుందా, ఆ ఫెన్సింగ్ అవతల తోట ఉంటుంది ఎకరాల బిట్లో, మరి ఎట్లా తెలీదు. ఇటువైపు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆ మామిడి చెట్లు మాత్రం ఫ్లాట్స్ కింద డివైడ్ చేసి సేల్కి చేసేసారనమాట ఆల్మోస్ట్. అటువైపు డార్క్గా కనబడుతుంది కదా, అటు మాకు తెలిసిన వాళ్ళది కూడా ఒక బిట్ అనేది ఉంది. ఇది షూలెస్ ప్లాంట్ అంటారంట. దీని పేరే షూలెస్ ప్లాంట్. ఏంటంటే మనకి షూస్కి కట్టుకుంటాం కదా లేస్, సేమ్ అలాగే ఉంటాయి. వెల్వెట్ ఫీలింగ్ వస్తుంది, బాగుంది సాఫ్ట్గా. ఓకే, ఈరోజు ఇక్కడితో ఈ లాగ్ అనేది పూర్తి చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.